కార్తీక మాసంలో మరి ఈ నెల 4వ తేదీ నుండి ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్గా మరి పండర్పూర్ పాదయాత్రగా అనేక మంది భక్తులు ఈరోజు గోపాలకృష్ణ మఠంలో చేరుకొని మరి ఇక్కడ నుండి 2 గంటలకు ప్రత్యేక రైళ్లలో పండర్పూర్ వెళ్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో చైతన్య సాంప్రదాయ సంస్థ వారిచే తుకారాం మహారాజ్ గారు మరి ప్రతి ఏటా కూడా వేలాది మందిని భక్తులను తీసుకెళ్ళి పండర్పూర్లో విఠ్ఠల రుక్మాయి దర్శనానికి తీసుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగా గత 23 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క భక్తుల యొక్క సేవా కార్యక్రమంలో మేము కూడా ఉన్నాము. మరి ప్రతి సంవత్సరము ఏదైతే గోపాలకృష్ణ మఠము యోగానంద సరస్వతిజీ మరి పీఠాధిపతి వారు ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. మరి దాంతోపాటు మా మిత్రుడు గుండావార్ గజేందర్ గారు మరి వారిచే అన్నదాన కార్యక్రమం అనేక మంది భక్తులు మరి ఏదైతే పండర్పూర్కి వెళ్తున్న భక్తులకు మరి సేవా కార్యక్రమంలో భాగ్యస్వాములు అవుతూ ఉన్నారు. ఏకాదశిన మరి ఏదైతే ఏకాదశి రోజు మరి చేరుకొని పండర్పూర్లో ఏదైతే నది స్నానం చేసిన తర్వాత మరి అక్కడ దేవుని యొక్క దర్శనం తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా విఠ్ఠల రుక్మాయి దర్శనం తీసుకొని మరి ఆనందంగా సంతోషంగా హిందూ ధర్మంలో ఆధ్యాత్మికం అనేది పవిత్రంగా మరి ఆ ధర్మ ప్రకారంగా దేవుని పూజ చేసి మరి సంతోషంగా ఉంటా ఉన్నారు. మరి ఏదైతే ఈ చైతన్య సాంప్రదాయ యాత్ర యొక్క కారణం మరి సందర్భం చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. చెడు వ్యసనాలతో దూరం ఉంటేనే కుటుంబం కానీ పిల్లలు కానీ అందరూ కూడా సంతోషాలతో ఉంటారు. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.